అవుతుందండి. బారసాల చేయాలంటే పంతులు గారికి 2,000 ఇవ్వాలి కనీసం. ఆ సామాన్లు ఒక 5,000 అవుతాయి. భోజనాలు నలుగురికి పెట్టాలంటే 10-15,000 అవుతాయి. ఏ కళ్యాణ మండపం తీసుకుంటే ఇంకో 10,000 అవుతుంది. ఏది చిన్న కమ్యూనిటీ హాల్ లాంటిది తీసుకుంటే. పెద్ద కళ్యాణ మండపం లక్షల్లో ఉంది. ఎక్కడ చేయగలుగుతారు ఇవాళ రోజున? అప్పుడు 3వ పెట్ట పెడితే 3 లక్షలు, 4వ పెట్ట పెడితే 4 లక్షలు పెట్టాలి. అప్పుడు బాగా అంటారు గ్యారంటీ. సరే, రాజకీయ అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో రాజకీయ నిరుద్యోగం ఉండకూడదంటే జనాభా పెరుగుదల అవసరమా? ఇప్పుడు రాజకీయాల వ్యవహారం కాదు ఇక్కడ జరుగుతున్నది. ఏంటంటే 1.5% జనాభా అంటే ఇప్పుడు ఇవాళ నా వయసు వాళ్ళు సంఖ్య పెరిగింది, 50లో ఉన్నవాళ్ళ సంఖ్య, యంగ్స్టర్స్ సంఖ్య తగ్గిపోయింది. ఇవాళ నాకు ఓపికన్నంత వరకు నేను చేయగలుగుతా. ఇంకా గతంతో పోల్చుకుంటే ఇప్పటికి నా బోటోడికి శారీరక శ్రమ చేసే ఓపిక ఉంది. ఇవాళ యంగ్స్టర్స్కి ఓపిక ఏడ తెచ్చిందండి? గంట సేపు నడవమంటే గిలగిల్లాడిపోతారు. మనం స్కూళ్ళకి కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్ళాం, కాలేజీలకి సైకిల్ దొక్కుంటూ పోయాం, లేకపోతే నడుచుకుంటూ పోయాం, బ్యాగులు భుజాన్ని వేసుకుని తిరిగాం. ఇవాళ రోజున బ్యాగ్ భుజాన్ని వేసుకుని కాన్వెంట్కి వెళ్ళడానికి పిల్లలకి అమ్మో అంటే పక్కన తల్లి మోసుకుని వెళ్తుంటే తల్లి తండ్రి ఆ స్టేజీలో ఇప్పుడే శారీరక శ్రమ చేయని వాళ్ళు రేపు పొద్దున ఏం చేయగలుగుతారు? అదే కదా. అప్పుడు నువ్వు ఎన్ని ఇండస్ట్రీస్ తెస్తే ఉపయోగం ఏముంది?